त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव त्वमेव सर्वं मम సాయి దేవ. నా తల్లి తండ్రి గురువు దైవం సఖా అన్నీ అయిన స్వామికి శతకోటి వందనాలు అర్పించుకుంటూ, స్వామితో నా అనుభవాలు పంచుకోవాలి అంటే జీవితకాలం అంతా సరిపోదు. కానీ నా మనసుకి చాలా దగ్గరైన అనుభవం, ఇంక ఎప్పటికీ నువ్వు లేవు అని అనకుండా నువ్వే నాకంతా అనుకునే అనుభవం ఒకటి ఉంది. స్వామి ఏంటంటే దైవం అయినప్పటికీ ఆయన ఎన్నో రకాలుగా మనం సఖా, తల్లి, తండ్రి అనుకుంటూ ఎన్నో పేర్లతో పిలుస్తాం. కానీ నేను నా వరకు వచ్చేటప్పటికి నాకెందుకో స్వామి అంటే నమ్మకం ఉండేది కాదు. మా ముత్తాత గారి దగ్గర నుంచి అందరూ భక్తులే అయినా స్వామితో రాకపోకలు, ఇంటర్వ్యూలు, ఎన్నో అనుభవాలు ఉన్నప్పటికీ కూడా ఆయన అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే మా అమ్మ అనుభవించిన పరిస్థితులు, సరే నువ్వు లేవేమో, ఈ పిచ్చిది నేను ఇంతగా నమ్ముతుందే, నువ్వు లేవేమో అనే ఒక మాటకి తీసుకొచ్చింది. పోతే మళ్ళీ 2013లో మేము పుట్టపర్తికి వచ్చి సెటిల్ అయిపోవడం, ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వామి ఇంకా నువ్వే నాకంతా అనేటటువంటి ఒక నమ్మకానికి తీసుకొచ్చారు ఆయన. ఇది 2022 సంవత్సరం. నేను శ్రీ సత్యసాయి గురుకుల విద్యానికేతన్లో హైదరాబాద్లో టీచర్గా పనిచేస్తున్నాను. ప్రతి సంవత్సరం వార్షికోత్సవంగా ఆ సంవత్సరం కూడా హనుమాన్ చాలీసాలో జిమ్నాస్టిక్స్ చేయాలని అనుకున్నారు ఆ సంవత్సరం. అయితే దీని గురించి కొంతమంది వార్షికోత్సవంలో ప్రతి కార్యక్రమానికి ఒక టీచర్ని పెట్టారు. అలాగే నాకు ఈ హనుమాన్ చాలీసాకి జిమ్నాస్టిక్స్ చేయించాలని నన్ను పెట్టారు. అంటే నేనేమో ఇంకా లేదు సార్, నా వల్ల కాదు, ఎందుకంటే మీరు నాకు ఇచ్చే విద్యార్థులు 6, 7, 8 తరగతుల వాళ్ళు, వీళ్ళకి ఏదైనా కొంచెం ఏమో అటు ఇటు అయినా, ఏదైనా ఇబ్బంది అయినా కూడా పేరెంట్స్కి నేను సమాధానం చెప్పాలి, అందుకు నా వల్ల కాదు అన్నాను. అంటే లేదు మేడం మీరే చేయించాలి అనేసి స్వామి ఆయన నోట్తో పలికించడము ఏమో కానీ, లేదు మీరే చేయాలనేటటువంటి పట్టుబట్టారు అందరూ. సరే అన్నాను. మా అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మ ఇది పరిస్థితి, అందుకు మా వార్షికోత్సవం డిసెంబర్లో జరగట్లేదు, జనవరిలో జరుగుతోంది, కాబట్టి నేను సంక్రాంతికి వచ్చినా కూడా ఎక్కువ రోజులు ఉండలేను, ఒక 3-4 రోజులు ఉండి వెళ్ళిపోతానన్నా. సరేలే, కానీ నువ్వు కనుమ రోజు వెళ్ళేటట్టు మాత్రం చూసుకోకూడదు, ఆ రోజు ప్రయాణం పెట్టుకోకూడదు అంది. అమ్మ ఇలాంటివన్నీ మూఢనమ్మకాలు పెట్టుకోకు, స్వామి ఉన్నారు దానికి నేను వెళ్తానంటే కాదండి. ఎందుకు, భవిష్యత్తులో ఏదైనా జరిగేటటువంటి ఒకటి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే అది దేవుడి తర్వాత తెలిసేది తల్లికే అంటారు, అందుకో ఏమో కానీ తనకు వద్దంది. సరే అనేసి నేను 16వ తారీఖు బయలుదేరదాం అనుకున్నదల్లా 17వ తారీఖుకి పెట్టుకున్నాను. ఇంతలోగా ఇంటికి వచ్చాను, సంక్రాంతికి అయిపోయింది. ఇంకా 15వ తారీఖు సంక్రాంతి రోజు మా నాన్నగారు సౌత్ ఇండియన్ క్యాంటీన్లో పనిచేస్తున్న ఆయన రిటైర్ అయిపోయి తిరుపతిలో చేస్తున్నారు. అప్పుడు ఆయన ఫోన్ చేసి, నాకు 5-6 రోజులైంది, బాగా జ్వరంగా ఉంది, నేను ఇక్కడ చూపించుకున్నా తగ్గలేదు అంటే, మా అమ్మగారు సరేలేండి అయితేనే ఎందుకు అంత ఇబ్బంది, వచ్చేయండి ఇక్కడే చూపించుకుందాం అన్నారు. సరే అనేసి ఆయన వచ్చారు. జనరల్ హాస్పిటల్, స్వామి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాము. చూపిస్తే ఇది ఇంకా మా చేయి దాటిపోయింది, ఆయనకి సెల్యులైటిస్ అయింది, అంటే కాళ్ళలోని చీములు, నెత్తుర బాగా ఫామ్ అయిపోయి ఇది ఇంకా సర్జరీ చేయాలి, మా వల్ల కాదు, ఇక్కడ సర్జన్స్ లేరు, అయితే హిందూపూర్ లేదా బత్తలపల్లి తీసుకెళ్ళిపోండి అన్నారు. సరే అనేసి బత్తలపల్లి ఆర్డిటి హాస్పిటల్కి తీసుకెళ్ళాను. ఆ రోజు ఆదివారం 17వ తేదీ. ఇంక నేను ఆ రోజు బయలుదేరిపోవాల్సిందల్లా స్కూల్కి ఫోన్ చేసి, సార్ ఇది నా పరిస్థితి, అందుకు నేను రావడం కుదరదు, నాకు ఒక 3-4 రోజులు లీవ్ కావాలని చెప్పాను. సరే అనేసి ఇచ్చారు. ఇంతలోగా అక్కడ అందరూ డాక్టర్స్ అన్నీ ఆయన్ని పరీక్షించిన తర్వాత పెద్ద డాక్టర్ వచ్చి చెప్తారు, కూర్చోండి అన్నారు బయట. నాతో పాటు మా తమ్ముడిని కూడా తీసుకెళ్ళాను. పెద్ద డాక్టర్ వచ్చారు, చూశారు. లోపలికి వీళ్ళు అటెండర్ని పిలిచండి అనేటప్పటికి మా తమ్ముడిని కూర్చోబెట్టి నేనే వెళ్ళాను లోపలికి. వెళ్తే ఈయనకు ముందు ఏమైనా సర్జరీ జరిగిందా అన్నారు. అంటే లేదు సార్ అన్నాను. నేను లేదనడం, మా నాన్నగారు అవునడం ఒకే సమయంలో జరిగింది.
అనేసరికి మీరేమో కాదంటున్నారు, ఈయనేమో అవునంటున్నారు, అసలు ఏంటి పరిస్థితి అన్నారు. అయిందా కాలేదా అన్నారు డాక్టర్. అంటే మా నాన్నగారు, లేదు సార్ ఇది వీళ్ళెవరికి తెలియదు, నాకు సర్జరీ జరిగింది, ములికి గుచ్చుకోవడం వల్ల బాగా రక్తం పోతుంటే రక్తం ఆగకుండా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే సర్జరీ చేయాలి అనేసి చెప్పి చిన్న సర్జరీ ఇంత అంగుళం అంతా కట్ చేసి చేశారు అని వీళ్ళెవరికి తెలియదు అన్న. అంటే ఇంత తెలియకుండా నువ్వు ఎలాగున్నావు, అసలు కూతురువేనా, ఇంట్లో మీ అమ్మ నాన్నకి ఏం జరుగుతుందో పట్టించుకోవా, ఈయన ఒక సర్జరీ జరిగింది నీకేం తెలియదా అనేసి డాక్టర్ నన్ను మందలించడం జరిగింది. అంటే లేదు లేదు ఆ అమ్మాయికి ఏం తెలియదు, తను అప్పుడు హాస్టల్లో ఉంది, అందుకు తనకి ఏం తెలియదు సార్ అన్నారు. సరే డాక్టర్ కూల్ అయ్యి సరే వెళ్ళండి, మీరు వెళ్ళండి, ఈయన పరిస్థితి ఏమో మేము మళ్ళీ మీకు పిలిపిస్తాము చెప్తామన్నారు. అనేసరికి అంతా అయిపోయిన తర్వాత కాసేపటికి జూనియర్ డాక్టర్ లోపలికి పిలిపించి, చూడండి ఈయన సెల్యులైటిస్ అవ్వడం వల్ల మొత్తం కాళ్ళు అంతా అంటే మోకాలు పై భాగం వరకు మోకాలు వరకు మొత్తం ఈయనకి చీములు నెత్తురు బాగా ఫామ్ అయిపోయింది. ఇది శరీరంలో కానీ పాకితే ఇది విషం లాంటిది, ఇబ్బంది అవుతుంది, అందుకు ఈయనకి యాంటీబయాటిక్స్తో క్యూర్ చేస్తాం. కాలేదు అంటే ఒకసారి సర్జరీ చేస్తాం, అది కూడా జరగలేదు అంటే ఇంకొకసారి సర్జరీ చేయాల్సి వస్తుంది. ఇంకా అది పని చేయలేదంటే లాస్ట్ స్టేజ్ ఏమంటే ఆయనకి మోకాల వరకు కాలు తీసేయాలన్నారు. మోకాల వరకు కాలు తీసేయాలంటూనే ఇంకా నాకు మైండ్ పనిచేయక ఆ ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయని అడిగాను డాక్టర్ని. అంటే అది చెప్పలేము, ఒక్కొక్క పేషెంట్ ఒక్కలాగా రెస్పాండ్ అవుతారు, ఈయన దేనికి రెస్పాండ్ అవుతారో మనకు తెలియదు, సో కాబట్టి వెయిట్ చేయండి అన్నారు. సరే ఆ రోజు ఆదివారం ఆయన అడ్మిట్ చేసుకున్నారు. ఆ రోజు అంతా అయిపోయింది, సోమవారం అయిపోయింది, ఇంకా ఆదివారం రోజు రాత్రి ఆయన అడ్మిట్ చేసుకున్నాక నేను ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. ఇంకా తేరగా మనకు దొరికేది ఎవరు, స్వామి. చూడు స్వామి, నన్ను ఎటు కాక అటు కాక ఇటు కాక మధ్యదారిలో పడేసావు నువ్వు, ఇప్పుడు నేను అనాథ అయిపోయాను, ఈ విషయం నేను ఇంట్లో ఎవరికీ చెప్పలేను, ఎందుకు మా అమ్మ ఆల్రెడీ అప్పటికి నా పెళ్లి సంబంధాల కోసం ఆల్రెడీ తను చింతిస్తూ ఉంది, ఇంక ఈ విషయం కూడా తెలిస్తే తను ఇంకా ఏమవుతుందో తెలియక అనే భయంలో నేను ఈ విషయం ఎవరికి చెప్పలేదు ఇంట్లో. ఆ రోజు రాత్రి స్వామిని అంతగా తిట్టుకుని అయిపోయింది. మర్నాడు సోమవారం ఏమో తెలియదు, మంగళవారం అయిపోయింది, బుధవారం అయిపోయింది, గురువారం అయిపోయింది, ఇంకా నాకేమీ ఇంకా తెలియక స్వామి ఇక్కడేమో ఈయన ఈ పరిస్థితి, అక్కడేమో పిల్లల్ని అలా వదిలేసి వచ్చాను, ఇక్కడేమో చూస్తే ఈ కర్తవ్యం, అక్కడేమో ఆ కర్తవ్యం, రెండు నువ్వు ఇచ్చినవే, ఎటు వెళ్ళాలో దిక్కు తెలియట్లేదు అని చెప్పి ఇంకా ఆఖరికి డాక్టర్ని అడిగేశాను, సార్ ఇది నా పరిస్థితి, నేను వెళ్ళిపోవాలి, ఆయన పరిస్థితి ఏంటి అసలు ఏం జరుగుతుందని. అంటే లేదమ్మా ఆయనకి సర్జరీ అయితే అవసరం పడదు, 90% ఆయన ఈ యాంటీబయాటిక్స్తోనే క్యూర్ అయిపోయారు అన్నారు. అమ్మయ్య అనుకుని కొండంత భారం దిగిపోయింది అనుకుని ఇంకా గురువారం నేను శనివారం బయలుదేరి హైదరాబాద్ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఇంకా నెక్స్ట్ ఇంకా అక్కడ నెరవేర్చాల్సిన కర్తవ్యం పిల్లలకి ఇంకంతా ప్రాక్టీస్ అయింది. అక్కడ ఇంకొక షాక్ ఏంటంటే పిల్లలు అసలు సెలవులకి వెళ్ళి వచ్చిన తర్వాత అసలు ఏది ప్రాక్టీస్ చేయలేదు, వాళ్ళకి ఏది గుర్తులేదు, మళ్ళీ అంతా మొదటి నుంచి చేసుకోవాల్సి వచ్చింది. అంతా చేసుకుని ఆఖరికి జనవరి 29 ఆ రోజు ఇంకా పిల్లలు పర్ఫామ్ చేయడం జరిగింది. అంతా అయిపోయిన తర్వాత చూసుకుని అన్ని ఐటమ్స్ కంటే అన్ని ప్రోగ్రాముల కంటే నాదే చాలా బాగా జరిగింది మేడం, మీ పిల్లలు చాలా బాగా చేశారు, అసలు ఏమైనా అసలు బాగుంది, అసలు జిమ్నాస్టిక్ అందులో హనుమాన్ చాలీసాలో చేయడం ఎంత గొప్ప, అందులో 6, 7, 8 తరగతుల పిల్లలు ఇంకా చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా చేశారు అనేసి అని పేరెంట్స్ టీచర్స్ అందరూ చాలా సంతోషపడ్డారు. అయిపోయింది. ఆ మర్నాడు ఆదివారం అమ్మయ్య అన్నీ అయిపోయాయి, ఇంకేమీ ఇబ్బంది లేదు, ఇంతగా చాలా అలసటగా ఉంది, కొంచెంసేపు పడుకుంటానని చెప్పి పడుకున్నాను. ఇంకా ఆ రోజు సాయంత్రం 6 గంటలకు పడుకున్న దాన్ని మర్నాడు పొద్దున వరకు అసలు నాకు మెలకు రాలేదు. ఆ టైంలోని ఉదయం 3 గంటలు 3:30 ఆ సమయంలోని నాకు ఒక కళ ఏంటంటే మళ్ళీ హాస్పిటల్నే అంతా హాస్పిటల్ బెడ్ మీద నాన్నగారు ఉన్నారంట, సర్జరీ చేయాలని చెప్పి తీసుకెళ్లారు. రిటర్న్ సర్జరీ నుంచి తీసుకొచ్చేసరికి ఆయన కాలు లేదు. అదేంటది మీరు కాలు తీసేస్తారు, నాతో కనీసం సైన్ అయినా చేయించుకోవాలి కదా, మీరు నాకేం చెప్పలేదంటే, చూడండి మేడం మీకు ముందుగానే అంతా చెప్పడం జరిగింది,
మీకు వచ్చి ఇన్ఫార్మ్ చేసేంత మాకు సమయం లేదు కాబట్టి తీసేసామన్నారు. ఇంక అక్కడే కూర్చుని బోర్ మరి ఏడ్ చేసి, స్వామి చూసావా నేను చెప్పాను నీకు, నువ్వు నన్ను అనాథగా వదిలేసావని, అదే చేసావు. ఇప్పుడు నాకు కాలు లేదు, ఈ కుటుంబాన్ని నేను ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనే ఒకటువంటి చింత నాకు ఉండి ఇంకేం చెయ్యాలన్నట్టు స్వామిని కోరుకుంటే, ఇంతలోగా ఆ రోజు రాత్రి ఇదంతా కల్లో జరుగుతుంది. ఆ రోజు రాత్రి పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తూ, ఎంతో భయంకరమైన శబ్దాలు. ఎవరో లోపలికి తలుపు తోసుకుని వచ్చారంట హాస్పిటల్ వార్డ్ లోపలికి. చూస్తే ఆ కాయం, ఆ భీమ కాయం ఎలా ఉందంటే అంతంత కాళ్ళు, అంత శరీరం, అసలు చూడ్డానికే చాలా భయంకరంగా ఉంది. చూస్తే గద పట్టుకుని ఆంజనేయ స్వామి నాన్నగారి మంచం దగ్గర నించున్నారంట. ఆయన ఎంతో కోపంగా చూస్తున్నారు. కింద ఉన్న నన్ను చూస్తూనే ఆయన ముఖం ఎంతో కరుణ రసంగా మారిపోయి, అక్కడికి మళ్ళీ నాన్నగారిని చూస్తే ఆయన తీసేసిన కాలు కాస్త మళ్ళీ వచ్చేసింది. ఇంతలోగా అంత భీమకాయంలో ఉన్న ఆంజనేయ స్వామి మామూలు రూపంలో వచ్చేస్తే, ఇంతలోగా మళ్ళీ ఆ వార్డులోకి స్వామి వచ్చారు. స్వామి వస్తూనే వాళ్ళిద్దరిని అలా చూస్తుండిపోయానంట. కనీసం వాళ్ళిద్దరు వచ్చారు, పాద నమస్కారం తీసుకోవాలనేసేటువంటి కాకుండా అలా ఉండిపోతే స్వామి నన్ను చూసి అన్నారు, ఏమన్నావు, అనాథగా వదిలేసానా? అడ్డెడ్డెడ్డే ఇలా వేలు పెట్టుకుని, అడ్డెడ్డెడ్డే అట్లెట్లా వదిలేస్తాను, నా బిడ్డలు నువ్వు, నిన్న అనాథగా వదిలేస్తానా, చూడు వాడు కాలు వచ్చేసింది అన్నారు. అన్నాకే వెంటనే లేచి కూర్చుని, ఓహో అంటే ఆ రోజు ఆ పరిస్థితిలో ఖచ్చితంగా సర్జరీ చెయ్యాలి అన్న వాళ్ళు యాంటీబయాటిక్స్ కన్నా క్యూర్ అయిపోయిందంటే ఇదంతా నీ చలవా స్వామి, నువ్వు ఇంత మాట అన్నానే నన్ను అనాథగా వదిలేసావని, ఎంత తప్పు చేశాను అనుకుని మళ్ళీ కనీసం నీకు కృతజ్ఞత కూడా చెప్పలేదు, నన్ను ఈ 2 పరిస్థితుల్లోంచి కూడా నన్ను బయటికి తీసావు, ఎంతో అబ్బా ఎంత బాగా చేయించారో అనేసి ఇక్కడ స్కూల్లో, ఆహా ఇంత భరించి పాపం ఏం మాకు చెప్పకుండా ఉన్నావా అనేసి ఇంట్లో ఇంతమంది నన్ను మెచ్చుకునేటట్టు చేసావంటే ఇదంతా నీ చలవే కదా స్వామి అనుకుని అప్పుడు కృతజ్ఞత అని చెప్పుకొని, ఇంతటి నాకు అవకాశం ఇచ్చి నా అనుభవాన్ని పంచుకోవాలి అనేటటువంటి స్వామికి అందరికీ నేను ఎంతో కృతజ్ఞత సమర్పించుకుంటున్నాను. ఇంకెప్పటికీ స్వామి నువ్వు లేవు అనే మూర్ఖత్వం నుంచి నన్ను బయటకు తీసుకొచ్చినంత స్వామికి నన్ను నేను సమర్పించుకోవడం తప్పితే నేనేమి ఇవ్వలేను. సమస్తలోకా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు, సమస్తలోకా సుఖినో భవంతు.